హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగరకొండకి వచ్చాం అనమాట. ఇది ఇక్కడ నుంచి మన ఇటువైపు వెళ్తే మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చేది కొండపైకి అనమాట. చూడండి, ఇటువైపు అంతా మన మర్రి చెట్లు ఉండేసి అందరికి నేడేస్తుంది. మధ్యాహ్నం పూట ఇక్కడ కొంతమంది సింగరకొండ దర్శనం చేసుకొని మధ్యాహ్నం ఇక్కడ భోజనాలు తినేసి వెళ్తారనమాట. ఈరోజు శనివారం అయ్యేటప్పటికి జనాలు చాలామంది ఉన్నారు. చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. రోడ్డు ఇరువైపులా మనకి బొమ్మల స్టాల్స్ కానీ, లేకపోతే మన కొబ్బరి బొండాలు అమ్మే చోట, అన్ని పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మన సింగరకొండలో చాలా ఫేమస్ అనమాట. మనకి అద్దంకి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో మనకి సింగరకొండ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇది ఈ మధ్య మనకి కొండని బాగా రెన్యువేట్ చేసి నీట్గా చేశారనమాట. రెన్యువేట్ చేసిన తర్వాత చూడండి జనాలు ఈరోజు మనకి ఎక్కువ మంది వచ్చారు. చూడండి, ఇక్కడ మనకి వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొత్త వెహికల్స్ కొనిన తర్వాత మన ఇక్కడ వెహికల్స్ పూజ చేయించుకుంటారు అనమాట. ఎందుకంటే వెహికల్స్ మంచిగా ఉండాలని ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో వచ్చి చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి మనకి వెహికల్ పూజ చేయించుకుంటారు. ఇది మనకి గర్భగుడి లోపల అనమాట. ధ్వజస్తంభం గోపురం దగ్గర అనమాట. ఇది సైడ్ నుంచి వ్యూ అనమాట. మనకి చుట్టూ అన్నదాన సత్రాలు అవన్నీ ఉంటాయి. ఎదురుగా మనకి ఫ్రంట్ వ్యూ నుంచి అనమాట. ఫ్రంట్ వ్యూ తర్వాత మనం ఇంకా అంతా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తాం. ఇది అద్దంకి కొండ అంటారనమాట. చూడండి ఎంత పచ్చగా ఉందో, ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. ఇది మనకి అభయాంజనేయ స్వామి విగ్రహం అనమాట. 99 అడుగులు అనమాట. చాలా పెద్దది. ఫ్రంట్ వ్యూ బాగా చూడండి ఎంత బాగుందో వ్యూ. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి హైదరాబాద్ వ్యూ, హైవే కనిపించదు అనమాట. మనకి నార్కట్పల్లి హైదరాబాద్ హైవే అనమాట. ఇది ఒంగోలు నుంచి కానీ చెన్నై నుంచి ఎక్కువ మంది ఈ రూట్కి వెళ్తూ ఉంటారు అనమాట. చూడు ఫ్రంట్ వ్యూ. మన తర్వాత మనకి ఇక్కడ సింగరకొండ దగ్గర మనకి ఇక్కడ బాలికల గురుకుల పాఠశాల అనమాట. ఇది కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. చుట్టూ పక్క పల్లెటూళ్ళలో అంతా పిల్లలందరినీ ఇక్కడ జాయిన్ చేస్తారనమాట. మనకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకుంటారు. ఇదే అనమాట హైవే అనమాట. మన హైదరాబాద్ హైవే. ఇటు నుంచి ఇలా మనం వెళ్ళిపోవచ్చు.